దేశ ప్రజలపై పెట్రోల్ బాంబ్ పడింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹3 పెంచాయి ఆయిల్ కంపెనీలు. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. లోకల్ వ్యాట్ ఆధారంగా ఒక్కో రాష్ట్రంలో ఈ ధరల మార్పు స్వల్పంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం పెరిగిన ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ₹110.88 ఉంది. ఇక డీజిల్ ధర ₹98.96 ఉంది. ఇక ఏపీ విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 113.53, డీజిల్ ధర 101.17కు చేరింది. ఇక వెస్ట్ ఏషియాలో కొనసాగుతున్న సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. దీంతో ఆయిల్ కంపెనీలు నష్టాలు తగ్గించుకునేందుకు సామాన్యుడిపై భారం మోపుతున్నాయి. 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు మారలేదు. లోక్సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటర్కు ₹2 చొప్పున తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతలతో దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆయిల్ నిల్వలు సరిపడా ఉన్నాయంటూ కేంద్రం వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. వెస్ట్ ఏషియా ఉద్రిక్త పరిస్థితుల వల్ల సరఫరా గొలుసు దెబ్బతినవచ్చనే ఆందోళనల మధ్య క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు భారీగా పెరిగాయి. ఈ అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి చమురు సంస్థలు ఈ ధరల పెంపును వినియోగదారులకు మోపక తప్పలేదని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు తాజా ఇంధన ధరల పెంపు అదనపు భారంగా మారనుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. రైటిక పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై మరిన్ని డీటెయిల్స్ మనకి అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్ చెప్పండి, ఆయిల్ ధరల పెంపుపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి? దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుండి పెట్రోల్ డీజిల్ సంబంధించిన ధరలు పెంచినవి అమలు చేస్తూ ఇప్పటికే మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే ఈరోజు ఉదయం నుండి కూడా ధరలు పెట్రోల్ డీజిల్ సంబంధించి అవే ప్రస్తుతము అమల్లో ఉన్నాయి. హైదరాబాద్ సంబంధించిన దాంట్లో మాత్రం గతంలో ₹107 లీటర్ పెట్రోల్ ఉంటే ప్రస్తుతం ₹3 పెరిగింది. ₹110 ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ప్రస్తుతం పెరిగిన ధరలు అమలు చేస్తూ వినియోగదారులకి ప్రస్తుతం బంక్ సంబంధించిన నిర్వాహకులు పెట్రోల్ అందజేస్తున్న సిచ్యువేషన్ ఉంది. డీజిల్ సంబంధించి కూడా సేమ్ అదే విధంగా ₹3 పెరిగింది అనేది ఇటు పెట్రోల్ బంక్ సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఒకవైపు ఇరాన్ యుద్ధ ప్రభావంతో ఇప్పటికే పెద్ద మొత్తంలో ఇటు ఆయిల్ కంపెనీలకు సంబంధించి నెలకి ₹1,000 కోట్ల నష్టాల్లో నడుస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ సంబంధించిన షార్టేజ్ చూసాము. దాంతోపాటు గ్యాస్ సంబంధించి కొంతమేరకు షార్టేజ్, అట్ ది సేమ్ టైం నిత్యావసర సరుకులకు సంబంధించిన షార్టేజ్, అంటే మొత్తము అన్ని విధాలుగా కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది అనేది ముందు నుండి కూడా ఆలోచించిన విషయమే. సో ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో కొంతమేరకు ఇది సామాన్యులకి ఇబ్బందికరంగానే మారిందని చెప్పవచ్చు. మనతో పాటు వాహనదారులు, అన్న పెట్రోల్ ధరలు పెరిగినాయి, ఎట్లా ఇబ్బందులు కాదా? ఇబ్బందే కదన్న, కంపల్సరీ ఇబ్బందే కదా. ఏముంది, యుద్ధం పేరు మీద ఇప్పుడు ఎంత పెంచిళ్ళు, లీటర్కు ₹3 పెంచారు కదా. నేను మార్కెటింగ్ చేస్తాను, కంపల్సరీ రోజు ఒక 300 అట్లా వేపిస్తాను. ₹3 లీటర్ పైన ₹3 పెరిగింది అంటే మీకు ఎంత ఎఫెక్ట్ పడుతుంది? ఆల్రెడీ మొన్న మీటింగ్లో చెప్పిండు కదన్న, అర్థమైపోలేదా? మోడీ ఏమన్నాడు, పెంచడం కోసమే అలా చెప్పేశాడు అంతే. అది అర్థమైపోయింది మ్యాటర్. వీళ్ళు ముందే సడన్గా ఒకటేసారి పెంచేస్తే పబ్లిక్ డిస్టర్బ్ అవుతారని మీటింగ్లో చెప్పేసాడు. అంతా పెట్రోలు డీజిల్ సేవ్ చేయాలి, అవసరం ఉంటేనే కార్లు వాడాలి, బండ్లు వాడాలి అన్నట్టుగా చెప్పిండు. కానీ సామాన్యులు మళ్ళీ రోజు పని చేసుకునేటోళ్ళకి ఇది ఒక తలనొప్పిగా, ఒక షాక్గానే చెప్పుకోవాలి. 100% అది 100%. ఇంకా ఇంతకు మించి ఇంకేం మాట్లాడాలి, తప్పదు కదన్న. ఇప్పుడు ఎంత పెంచినా ఇప్పుడు మనం పని చేసుకొని బతికేట వాళ్ళం కాబట్టి కంపల్సరీ చేయక తప్పదు. ఇంకా వాళ్ళకే అర్థం కావాలి గవర్నమెంట్కి. ఇది ప్రస్తుతం పెరిగిన పెట్రోల్ డీజిల్ సంబంధించిన రేట్ల విషయంలో, అంటే రెగ్యులర్గా సామాన్యులు రోజు బయటకు వచ్చి పని చేసుకుంటేనే వాళ్ళ ఫ్యామిలీ గడిచే పరిస్థితి ఉంటుంది. ఒకవైపు నిత్యావసర సరుకులు పెరిగాయి, అట్ ది సేమ్ టైం అన్నీ కూడా ఎక్కువ ధరలు అవుతున్న సిచ్యువేషన్. మరొకవైపు గ్యాస్ సంబంధించిన దానికి కూడా కొంతమేరకు రేట్స్ ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడేమో పెట్రోల్ డీజిల్ సంబంధించి కూడా రేట్లు పెరగడము కొంతమేరకు సామాన్య ప్రజలు దాన్ని షాక్గానే భావిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక
ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్గా వాళ్ళు భావిస్తున్న సిచ్యువేషన్. రోజు పని చేసుకుంటే కానీ ఫ్యామిలీ గడవని పరిస్థితి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు పెరిగిన పెట్రోల్ డీజిల్ సంబంధించిన రేట్స్ తోటి, అంటే ఒక లీటర్ పైన 3 రూపాయలు, అంటే పెట్రోల్ హైదరాబాద్లో ఇప్పటి వరకు 107 రూపాయలకి లీటర్ పెట్రోల్ ఉంటుండే. సో ఇప్పుడు పెరిగిన ధరల్ని బట్టి అది 110 రూపాయలు అవడంతో కొంతమేరకు వాహనదారులు, ముఖ్యంగా సామాన్య ప్రజలు ఎవరైతే రెగ్యులర్గా వాహనాలు డ్రైవ్ చేస్తూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక షాకింగ్ న్యూస్గానే ఉంది. అయితే ఈ ప్రభావము ఇంకా ఎక్కువ ఇతర వాటిపైన కూడా చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన తర్వాత ఇటు కూరగాయలు కావచ్చు, నిత్యావసర వస్తువులకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ చేసే వాహనాలకు సంబంధించిన ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇక మిగతా నిత్యావసరాలకు సంబంధించిన రేట్లు కూడా క్రమేపీ పెరిగే అవకాశం ఉంది. మనతో పాటు ఆటో సంబంధించిన వాహనదారులు, ఆటో డ్రైవర్ ఉన్నారు. ఎట్లా డీజిల్ రేట్లు పెరిగినాయి, ఎట్లా ఇది తలనొప్పిగా మారట్లేదా? తలనొప్పి ఉంది కదా సార్, డీజిల్ మారుస్తాం, డీజిల్ తక్కువ చేయాలి గవర్నమెంట్. అంటే మీరు రోజు ఆటో నడిస్తేనే ఫ్యామిలీకి డబ్బులు వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఈ రేట్లు పెరగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే మీకు? ఇబ్బందులు ఎట్లా రావు సార్, ఇబ్బందులు ఎట్లా, పెట్రోల్ ధర పెరిగి, డీజిల్ ధర పెరిగి, ఈ రోజు గల్లీ తిరిగి అమ్మాలి మేము కూరగాయలు. అంతే 10 రూపాయలు ఉంటే పిల్లలు బతుకుతారు, లేకపోతే ఎట్లా బతుకుతారు చెప్పండి. అంతే. ఇంకా ఈ ఎండలో చూసినాం మనం ఆటో డ్రైవర్. ప్రస్తుతం మనం వెజిటేబుల్స్ సంబంధించి, అంటే వీళ్ళు రోజు కూడా గల్లీ తిరిగి ఈ వెజిటేబుల్స్ అమ్మే సిచ్యువేషన్ ఉంటుంది. ఒక ఏరియా నుండి ఇంకో ఏరియా ట్రావెల్ చేస్తుంటారు. ప్రస్తుతం ఆటో డ్రైవర్ ఆవేదన కూడా అదే. నేను రెగ్యులర్గా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తుంటాను. సో ఇప్పుడు పెరిగిన డీజిల్ ధరలతోటి, ఎందుకంటే రోజు ఈ విధంగా నేను మార్కెట్ చేసుకుంటేనే ఫ్యామిలీ గడిచే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఇంట్లో ఆ ఫ్యామిలీ గడిచే పరిస్థితితో పాటు ఇటు డీజిల్ సంబంధించిన రేట్లు పెరగడంతో ఇది ఒక బిగ్ షాక్గా ఉంది. సో ఇది మాకు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది అనేది ఇటు వాహనదారులు చాలా క్లియర్గా చెప్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. చాలా వరకు సామాన్య ప్రజలైతే ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇటు నిత్యావసరాలు, మనం చెప్పుకుంటున్నట్లు నిత్యావసరాల సరుకులు, ఇటు వెజిటేబుల్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర వాటి రేట్స్ మొత్తం కూడా దీని ప్రభావంతో పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వ్యవస్థకి, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సంబంధించిన దానికి మొత్తం పెట్రోల్ అండ్ డీజిల్తోనే వెహికల్స్ అన్నీ కూడా నడుస్తాయి. కాబట్టి ఆ రేట్ పెరిగింది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పెండిచర్ హైక్ చేస్తుంటారు. ఆ ఎక్స్పెండిచర్ హైక్ అయిన కారణంగా ఖచ్చితంగా నిత్యావసర వస్తువులు, నిత్యావసర సరుకులకు సంబంధించిన రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక సామాన్యుల పైన ఇది చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మనతో పాటు వాహనదారులు ఉన్నారు. సార్, పెట్రోలు డీజిల్ రేట్లు పెంచింది ప్రభుత్వము, ఎట్లా ఇది ఒక షాక్గానే చెప్పుకోవచ్చా? 3 రూపాయలు పెంచింది లీటర్ పైన. అంటే ఇప్పుడు మనకున్న వార్ సిచ్యువేషన్ బట్టి గవర్నమెంట్ కూడా కావాల్సిన అక్కడ వాళ్ళ ఇబ్బందులు కూడా చూసుకొని మనకు నిర్ధారించినందుకు మనం కూడా కొద్దిగా సపోర్ట్ చేయాలి. మోదీ గారు సామాన్య ప్రజలకి కాస్త ఇబ్బంది కదా డీజిల్ పెంచడం ఉంటుంది, కానీ ఇబ్బంది ఉన్నది. కానీ మనకు అక్కడ ఇబ్బంది లేకపోతే ఇక్కడ ఏం పెంచారు కదా, అది మనం ఆలోచన చేసుకోవాలి. ఇది కొంతమేరకు ప్రభావము, యుద్ధ ప్రభావము తోటి రేట్స్ పెంచాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది అనేది కూడా కొంతమంది వాహనదారులు చెప్తున్న అంశం. సో మొత్తానికి ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న డెసిషన్ బట్టి దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ సంబంధించిన ధరలు పెరిగాయి. ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఒక్కొక్క రేట్స్ ప్రకారం పెరిగాయి. కొన్ని చోట్ల 2 రూపాయలు పెరిగాయి, కొన్ని చోట్ల 3 రూపాయలు పెరిగాయి. సో హైదరాబాద్ సంబంధించి మాత్రం గతంలో పెట్రోల్ లీటర్ 107 రూపాయలు ఉంటే ప్రస్తుతం పెరిగిన ధరలకి అనుగుణంగా 110 రూపాయల 50 ప్రస్తుతం హైదరాబాద్లో పెట్రోల్ ధరలు పెరిగాయి. డీజిల్ సంబంధించి కూడా 3 రూపాయలు పెరిగాయి. సో ప్రస్తుతం పెరిగిన ధరల్ని అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి దానికి అనుగుణంగానే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కూడా పెరిగిన ధరలకే పెట్రోల్ పోస్తున్న సిచ్యువేషన్ ఈరోజు ఉదయం నుండి ఉంది. సో సామాన్య ప్రజలు మాత్రం పెరిగిన ధరలతోటి కొంతవరకు తలలు పట్టుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. సో రోజువారీ పనులు చేసుకొని జీవనం సాగించే పరిస్థితుల్లో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ఒక షాకింగ్గా ఉండడంతో పాటు ఇక ఇబ్బందికర పరిస్థితులే తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం పట్ల మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలి అనేది మాత్రం సామాన్య ప్రజలు తమ ఒపీనియన్ వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉంది. జ్యోతి.